హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శశి. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన రైడ్ అయితే వచ్చేసి గుంటూరు నుంచి నెల్లూరు అయితే వెళ్తున్నాం అనమాట. ఎగ్జాక్ట్ గా అయితే మనం చుట్టుకుంట దగ్గర ఉన్నాం అనమాట. చిలకలూరుపేట హైవే ఎక్కేసేసి అక్కడ నుంచి మనం నెల్లూరు వెళ్తాం అనమాట. సో నేను ఇప్పుడే గుంటూరు నుంచి హైవే ఎక్కుతాను అనమాట, నేషనల్ హైవే. డైరెక్ట్ చెన్నైకి వెళ్ళిపోద్ది రూట్. నేనైతే ఫస్ట్ టైం అనమాట కార్ లో వ్లాగ్ చేయటం. ఇంతవరకు బండి మీదే చేశా కదా, ఇప్పుడు కార్ లో చేస్తాను అనమాట. గుంటూరు నుంచి నేను నెల్లూరుకి అయితే వెళ్తున్నా. ఇదేంది మొబైల్ పోలీసులు ఆపుతున్నారా? మిత్రులు దయచేసి నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, టైం వచ్చేసి 9:11 అవుతుంది అనమాట. నేనైతే ఎక్కువ హడావిడి కంగారు వెళ్ళాలని ఏం లేదు. నేను స్లోగా వెళ్తాను అనమాట. ఒక 80-90 ఆ స్పీడ్ లిమిట్ చేసుకుంటూ లిమిట్లో వెళ్ళిపోతాను అనమాట. అంతకన్నా ఎక్కువ ఫాస్ట్కి వెళ్ళి నేను అక్కడ చేసేది ఏం లేదు. ప్రెజర్ ఎయిర్ అనమాట. సింబల్ ఇక్కడ కనపడుతుంది చూడండి, లో ప్రెషర్ ఎయిర్ అనమాట. జస్ట్ ఇట్లా బయటకు వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ అవుట్ అయ్యా, అప్పుడే చూపించింది. నెల్లూరు వెళ్ళేంత వరకు నాన్ స్టాప్ వెళ్ళిపోవటమే. ఆల్రెడీ టిఫిన్ చేసి వచ్చా ఇంటి దగ్గర. ఇంకా టిఫిన్కి ఏం అవసరం లేదు, అక్కడ ఆగాల్సిన అవసరం లేదు. నాన్ స్టాప్ అనమాట. కేస్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ నాన్ స్టాప్ వెళ్ళిపోవటమే. ఎంత టైం పట్టిందో చూద్దాం ఒకసారి. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళినా 120-130 వెళ్ళిపోయేవాడిని. సో ఇప్పుడు 90-80s లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. చేయాల్సిన పని ఏంటంటే, చిలకలూరుపేటకి 5 కిలోమీటర్లు కొంచెం దూరంగా ఉన్నా. చిలకలూరుపేటకి వెళ్ళంగానే ఫస్ట్ నైట్రోజన్ గాలి పెట్టేసేసేయాలి. ఫస్ట్ ఇలాగే కొట్టుకుంటూ వెళ్ళిపోతే టైర్ బొక్కబడిద్ది, సరిపోయిద్ది. ఇంకా దాన్ని బిగించుకుంటూ దీన్ని బిగించుకుంటూ అది చేసుకుంటూ కూర్చోవాలి, సరిపోయిద్ది. గాలి లేకపోవడం వల్ల ఎక్కువ 60-70 కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. చిలకలూరుపేట దాటిన తర్వాత మనకు తగిలే ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. ఈ ఊరి పేరు బొల్లాపల్లి. అక్కడి నుంచి చీరాల 53, నెల్లూరు 136, తిరుపతి 269. టైం వచ్చేసి 10:45 అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడైతే ఒంగోలు టౌన్లోకి వెళ్ళిపోతాను. నార్మల్గా అయితే ఇక్కడ హైవే స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు, ఇంకా నాన్ స్టాప్కి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ టైర్లో గాలి లేదు. సో అందువల్ల నేను ఒంగోలులోకి టౌన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత గాలి కొట్టేసుకుని, రోడ్ మీద పెట్రోల్ బంకులు ఉన్నాయి కానీ ఒక్క మిషన్ కూడా పని చేయట్లేదు సరిగ్గా. ఒంగోలు టౌన్ లోపలికి వెళ్ళిన తర్వాత గాలి కొట్టేసుకుని ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడం నాన్ స్టాప్గా. ఇక రోడ్డు పక్కనే ఉందన్నమాట. టౌన్లోకి వచ్చాను లేదు, నార్మల్గా అయితే కొంచెం లోపలికి వెళ్ళి ఎత్తుక్కోవాలన్నమాట. ఇక్కడ కొత్తగా పెట్టినట్టున్నారు. టైర్లో గాలి కూడా కొట్టించేసాను అనమాట. 11:10, అరగంట బొక్క. ఇక్కడ మీకు లెఫ్ట్ లో ఒకటి కనపడుతుంది సార్, గట్టు ఎత్తుగా ఉన్నట్లు. అది ఒక ఒంగోలు, అది పెద్ద చెరువు అనమాట. ఈవినింగ్ టైంలో అక్కడికి వచ్చి అందరూ వాకింగ్ చేసుకుంటూ ఉంటారు పెద్దోళ్ళు. అసలు సూపర్గా ఉంటుంది చూడడానికి. ఆ లొకేషన్ మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఇందాక మీకు ఒక పెద్ద చెరువు అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. అసలు చాలా బాగుంది కదా. ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. ఇది మొత్తం చుట్టూ చేపలు పట్టుకుంటూ ఉంటారు. సూపర్గా ఉంటుంది అసలు. ఆ చెరువు అయితే చూపించాను కదా, ఇంకా అక్కడి నుంచి మన హైవే ఎక్కేసి ఇంకా డైరెక్ట్ స్టార్ట్ అయిపోతున్నా. నార్మల్గా నాన్ స్టాప్ కొట్టేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ చూడటానికి బాగుంటుంది సాయంత్రం పూట. అక్కడ లొకేషన్ సూపర్గా ఉంటుంది, అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఆపి తీసాను. సో ఫ్రెండ్స్, ఇది ఒంగోలు దాటి ఒక 15-20 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకి సెకండ్ టోల్ గేట్ అయితే తగులుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఉలవపాడు మామిడికాయలు తెలుసు? ఫ్రెండ్స్, ఈ చుట్టుపక్కల మామిడికాయల తోటలు చూసారా, మామిడిపల్లి తోటలు. ఈ మొత్తం మామిడి చెట్లే, అన్ని మొత్తం మామిడి తోటలు. మొత్తం ఎన్ని తోటలే, ఇంకా మామిడి తోటలు. ఇవి ఉలవపాడు అని కొంతమంది తెలిసే ఉంటుంది. ఉలవపాడు మామిడికాయలు అని చెప్పేసి చాలా బాగుంటాయి అనమాట. టేస్ట్ సూపర్గా ఉంటాయి అసలు. ఇక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతారు. మామిడి తోటలే, చుట్టూ మామిడి తోటలే. రోడ్ సైడ్కి అటువైపులా ఇటువైపులా మొత్తం మామిడి తోటలే. సూపర్గా ఉంది అసలు. ఈ ఊరి పేరు సరిగ్గా నాకు ఐడియా అయితే లేదు, కానీ మీల్స్ తిన్నా, బిర్యానీ తిందాం అనుకున్నా, కానీ ఎండలకు ఎందుకు బిర్యానీ. ఇంకొక టోల్ గేట్ అనమాట, ఇది థర్డ్ టోల్ గేట్ అండి. మనకి దగ్గర నెల్లూరుకి అయితే ఒక 50-42 అంత డిస్టెన్స్లో ఉండుంటాం. ఫుల్గా మెక్కా కదా, మామూలుగా రావట్లేదు నిద్ర. నిద్రపోయామంటే ఇంకంతే సంగతులు.
బ్రో నిద్ర వస్తే పోయేది ఏం లేదు బ్రో, గంట లేదా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి పడుకుంటే రిలాక్స్గా మళ్ళీ నాన్ స్టాప్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నెల్లూరు దగ్గరికి వచ్చేసాం, జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.